సో నాన్న మనం ఇవాళ మనీ సప్లై గురించి చూద్దాం. లాస్ట్ క్లాస్ లో మనీ డిమాండ్ అంటే ఏం చూసాం. సో ఇప్పుడు మనీ సప్లై. సో మనీ సప్లై అంటే నాన్న స్టాక్ ఆఫ్ మనీ ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, రైట్? సో మనం అకౌంట్స్ చేసేటప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఇన్వెంటరీ ఎంత ఉంది అనేది మనం చూస్తాం. నథింగ్ బట్ చేంజ్ ఇన్ స్టాక్ తీసుకుంటాం, రైట్? సో లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి స్టాక్ పెరిగిందా తగ్గిందా, ఈ ఇయర్ ప్రొడక్షన్ వల్ల ఎంత యాడ్ అయింది, లాస్ట్ ఇయర్ స్టాక్ లో ఎంత సేల్ అయింది, ఇవన్నీ కూడా చూస్తాం. సో సిమిలర్లీ స్టాక్ ఆఫ్ మనీ అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, రైట్? సే చిన్నప్పుడు నీ కిడ్డీ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్క పెట్టుకోవడం, రైట్? నీకు ఎంత ముఖ్యం, ఆర్బీఐ లేదా గవర్నమెంట్ కి టోటల్ గా ఎకానమీలో ఎంత మనీ ఉంది అనేది లెక్కేయడం కూడా, రైట్, అంతే ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో టోటల్ గా మనీ ఎంత ఉంది, ఎకానమీలో మనీ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం ద్వారా గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడం సింపుల్ అవుతుంది. సింపుల్ అవడం కాదు, పాలసీ డెసిషన్స్ తీసుకోవాలంటే మనీ స్టాక్ ఎంత ఉందో దానికి ఒక ఐడియా రావాలి, రైట్? సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి మనీ స్టాక్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో స్టాక్ ఆఫ్ మనీ ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ సో ఇది ఓన్లీ ఒక పార్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద స్టాక్ ఆఫ్ మనీ అవైలబుల్ టు ద పబ్లిక్ ఫర్ స్పెండింగ్, రైట్? సో పబ్లిక్ కి అవైలబుల్ గా ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి స్టాక్ ఆఫ్ మనీగా తీసుకోవాలి అంటున్నాడు. సే డిమానిటైజేషన్ కి డేట్ కి ముందే 1.5 years ముందు నుంచే 2000 నోట్స్, 5000 నోట్స్ ఇవన్నీ కూడా ప్రింట్ చేయడం మొదలు పెట్టారు, రైట్? సో అవన్నీ కూడా వేర్ హౌసెస్ లో ఉన్నాయి. పబ్లిక్ సర్క్యులేషన్ పంపించేంత వరకు కూడా, ముందు వరకు కూడా వేర్ హౌస్ లో ఉన్నాయి. సే ఆ రోజున వేర్ హౌస్ లో ఏదైతే ఆ నోట్స్ ఉన్నాయో దాన్ని మనం మనీ సప్లైగా తీసుకోకూడదు. ఎందుకంటే దే ఆర్ జస్ట్ ప్రింటెడ్ అండ్ సెట్ అసైడ్, అవి ఇంకా పబ్లిక్ సర్క్యులేషన్ కోసం పంపలేదు, రైట్? సో అటువంటి వాటిని మనీ సప్లైలోకి తీసుకురాం మళ్ళీ, రైట్? ద స్టాక్ ఆఫ్ మనీ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్, అది మాత్రమే మనం మనీ సప్లైగా తీసుకోవాలి. అండ్ మనీ అంటే ఏంటి? నాట్ ఓన్లీ ప్రింటెడ్ మనీ ఆర్ ఫిజికల్ మనీ మాత్రమే కాదు, రైట్? మనీకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తున్నాయో అవంతా కూడా మనీ. యాక్సెప్టబిలిటీ, కామన్ యాక్సెప్టబిలిటీ, రైట్? అలాగే స్టోర్ వాల్యూ ఆఫ్ మనీ కానివ్వండి, డిఫర్డ్ పేమెంట్ కానివ్వండి, రైట్? ఇలా మనీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నిటిని, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసేది ప్రతిదీ కూడా మనీ. లెట్స్ సే వరల్డ్ బ్యాంక్ ఒక 10,000 crores గవర్నమెంట్ కి అప్పిచ్చింది, లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఒక 1,500 crores అప్పు ఇవ్వడమో లేకపోతే గ్రాంట్ ఇవ్వడమో చేసింది అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే ఢిల్లీ నుంచి ఒక పెద్ద ట్రైన్ లో డబ్బులు బయలుదేరి స్టేట్ గవర్నమెంట్ కి వస్తాయా? నో. ఆర్బీఐ దగ్గర స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ లోంచి స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి, రైట్? స్టేట్ గవర్నమెంట్ ఆ డబ్బుల్ని ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేయాలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, రైట్? కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టర్స్ కి డబ్బులు పే చేస్తుంది, రైట్? కాంట్రాక్టర్స్ సిమెంట్ కంపెనీలకి, ఐరన్ కంపెనీలకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి పే చేస్తారు, రైట్? అందులో చాలా తక్కువ ప్రపోర్షన్ మాత్రమే వేజెస్ రూపంలో వెళ్తుంది. ఆ వేజెస్ లో కూడా కొంత అమౌంట్ మాత్రమే. ₹1,00,000 వేజ్ పడింది, ₹1,00,000 మనీ రూపంలో విత్డ్రా చేసి ఖర్చు పెడతాడు, 30,000 హౌసింగ్ ఈఎంఐకి పోతుంది, రైట్? ఒక 7,000 కార్ ఈఎంఐకి పోతుంది, రైట్? మొత్తం మీద వాడు ఒక 15,000 20,000 తీసి డబ్బుల రూపంలో ఖర్చు పెట్టేది. అంటే ఎంతైతే మనీ క్రియేట్ అయిందో అంత మనీ కూడా ఫిజికల్ గా సర్క్యులేట్ అవ్వదు. అది చెప్పడానికి మీకు ఈ పాయింట్ చెప్తున్నాను, రైట్? సో మనీ అనేది ఫిజికల్ మనీ మాత్రమే కాదు, రైట్? మనీ ఫీచర్స్ ఫాలో అయ్యే అదర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి, రైట్? ఎలక్ట్రానిక్ వ్యాలెట్స్ కానీ, మన వ్యాలెట్ మనీ, రైట్? అలాగే ఆర్బీఐ క్రియేట్ చేసేటటువంటి డిజిటల్ మనీ కానివ్వండి, రైట్? మళ్ళీ నేను క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళట్లా, అది కాదు, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ లోంచి స్టేట్ గవర్నమెంట్ లోకి, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ లోకి డిజిటల్ గా ట్రాన్స్ఫర్ అవుతున్న మనీ గురించి మాట్లాడుతున్నాను నేను. INR, ఇండియన్ రూపీస్ గురించే మాట్లాడుతున్నాను, రైట్? సో స్టాక్ ఆఫ్ మనీ ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అండ్ దట్ ఈస్ అవైలబుల్ టు ద పబ్లిక్, దీని గురించి మాత్రమే మనీ సప్లై అంటాం. సరే, పబ్లిక్ అంటే ఎవరు, మనం ఎవరిని తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.
సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో నాకు చెప్తున్నాను సాయి కిరణ్, ఈ 2000 నోట్స్ ఏవైతే ఉన్నాయో డిమానిటైజేషన్ ముందు ప్రింట్ అయిపోయి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రింట్ అయ్యి ఎక్కడ ఉన్నాయి సాయి కిరణ్? సార్ ఆ 2000 నోట్స్ డిమానిటైజేషన్ ముందు ఆల్రెడీ ప్రింట్ అయ్యాయి. 2000 నోట్స్, కొత్త 500 నోట్స్ ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ ముందే ప్రింటింగ్ స్టార్ట్ అవ్వబడ్డాయి, రైట్? అప్పటిదాకా అవి ఎక్కడ ఉన్నాయి ప్రింట్ అయ్యి? ఆర్బీఐ దగ్గర ఉన్నాయి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో దాన్ని నేను మనీ సప్లైకి తీసుకోవచ్చు అని చెప్పానా, తీసుకోకూడదని చెప్పానా? తీసుకోకూడదు సార్. ఎప్పటి నుంచి తీసుకోవాలి? డిమానిటైజేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఆ 2000 నోట్స్ పబ్లిక్ కి రిలీజ్ చేసిన తర్వాత నుంచి అప్పుడు తీసుకోవచ్చు మనీ, అప్పుడు తీసుకోవచ్చు మనీ. సో అప్పటి వరకు గవర్నమెంట్ వేర్ హౌసెస్ లో ఉన్నాయి, వాటిని మనం మనీ సప్లైకి తీసుకోవచ్చా? తీసుకోకూడదు సార్. తీసుకోకూడదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫిజికల్లీ అవైలబుల్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ పబ్లిక్, కాబట్టి దాన్ని మనం సప్లైగా తీసుకోకూడదు అని చెప్పాం. సో ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఒకటి చెప్తానా, దీన్ని బట్టి మనకి తర్వాత M1 M2 M3 NM1 NM2 NM3 ఇవన్నీ కూడా ఈజీ అవుతుంది. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం. పబ్లిక్ ఎవరు? రైట్, నాట్ పబ్లిక్ ఎవరు? నాన్ పబ్లిక్ ఎవరు? అలాగే నాన్ పబ్లిక్ దగ్గర ఏదైతే మనీ స్టాక్ ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. స్టాక్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మనీ సప్లై. పబ్లిక్ దగ్గర అవైలబుల్ మనీ స్టాక్ ఏదైతే ఉందో ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ మనీ సప్లై. సో నాన్ పబ్లిక్ లో ఆల్రెడీ ఒకటి నువ్వు చెప్పావు నాన్న, ఎవరు? సాయి కిరణ్. సాయి కిరణ్ చెప్పిన నాన్ పబ్లిక్ ఇప్పుడే నువ్వు ఒకటి చెప్పావు నాన్ పబ్లిక్ లో. ఆర్బీఐ దగ్గర ఉంటే అది తీసుకోవచ్చు సార్ మనీ సప్లైలా. సో ఆర్బీఐ అనేది ఏంటి? క్రియేటర్ ఆఫ్ మనీ, అంతేగా? ఎస్ సార్. క్రియేటర్ ఆఫ్ మనీ అంటే మనీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో మనీ స్టాక్, మనం వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి. సో క్రియేటర్స్ ఆఫ్ మనీ ఎవరెవరో చెప్తున్నానా? ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్. ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్. బ్యాంక్స్ మనీ ఎలా క్రియేట్ చేస్తానా? అంటే వాల్యూ అడిషన్ చేస్తాయి కదా సార్. బ్యాంక్స్, ఓకే, బ్యాంక్స్ మనీ క్రియేట్ చేస్తాయి కానీ ప్రింట్ చేయవు. సార్ వాల్యూ అడిషన్ చేస్తాయి. చూద్దాం అది ఏంటో చూద్దాం. అండ్ అలాగే గవర్నమెంట్, ఈ మూడు కూడా క్రియేటర్స్ ఆఫ్ మనీ. ఇక్కడ మనం ఆర్బీఐ ఆర్ గవర్నమెంట్ అన్నాం. RBI or whether it is state government or central government, anything, and banks, right? So RBI government ఏదైతే RBI ఉంది, 10 రూపీస్ నోట్స్, 5 రూపీస్ నోట్స్ దగ్గర నుంచి 2 రూపీస్ 5 రూపీస్ నుంచి 2000 రూపీస్ నోట్స్ వరకు ప్రింటింగ్ చేస్తుంది, రైట్? స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక 1 రూపీ నోట్స్ ని ప్రింట్ చేస్తుంది, రైట్? సో ఓకే, ఇవి క్రియేటర్స్ ఆఫ్ మనీ. అవి ప్రింట్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పబ్లిక్ సర్క్యులేషన్ కోసం పంపిస్తాయి. మరి బ్యాంక్స్ ని క్రియేటర్ ఆఫ్ మనీ ఎందుకన్నాము అంటే, ఏటీఎం నుంచి వచ్చే మనీ అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది వేడివేడిగా. సో అలా క్రియేట్ చేయట్లేదు మనీ బ్యాంక్స్ క్రెడిట్ క్రియేషన్ ద్వారా మనీ క్రియేట్ చేస్తున్నాయట. బ్యాంక్స్ క్రియేట్ మనీ టు క్రెడిట్ క్రియేషన్. దీన్ని క్రెడిట్ మనీ అంటాం, ఆర్ క్రెడిట్ క్రియేషన్.
క్రియేషన్. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. So credit creation or credit money. Credit creation or credit money. So credit money. So RBI ఏమో మినిమం రిజర్వ్ సిస్టమ్ ద్వారా సో అంటే తను ప్రింట్ చేసిన మనీలో కొంత వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ, నేను ఒక వర్డ్ వాడుతున్నాను, ఇంట్రిన్సిక్ వాల్యూ. సే ఒకప్పుడైతే కనుక గోల్డ్ కాయిన్స్, మనీ అనేది గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వీటి రూపంలో ఉండేది. సో వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ మనీ దట్ ఈస్ హెల్డ్ బై దట్ కాయిన్. ఆ గోల్డ్ కాయిన్ లో అది ఎంతైతే వాల్యూ అని చెప్తున్నారో దానికి సరిపడా గోల్డ్ దాంట్లో ఉంటుంది. ఆ మనీ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యారీ చేయబడింది, రైట్? కానీ ఇప్పుడున్న ఇప్పుడు 2000 నోట్ ఉంది. ఆ 2000 నోట్ లో 2000 రూపీస్ వర్త్ ఏదన్నా మెటల్ కానివ్వండి లేకపోతే వాల్యూ కానివ్వండి ఉందా? లేదు. ఆ 2000 రూపీస్ నోట్ తో నువ్వు 2000 వర్త్ గూడ్స్ కానివ్వండి లేకపోతే సర్వీసెస్ కానివ్వండి పొందొచ్చు. లేదా గవర్నమెంట్ నీకు ఆ 2000 రూపీస్ వర్త్ కి నీకు గ్యారంటీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ గవర్నర్ సైన్ చేశాడు. సో అందువల్ల దానికి వాల్యూ వచ్చింది. సో ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు, రైట్? కానీ ఏదైతే సర్క్యులేషన్ లో ఉందో మనీ, ప్రింట్ చేయబడిన మనీలో కొంత వాల్యూ, రైట్, గోల్డ్ రూపంలో కానీ, ఫారెక్స్ రిజర్వ్స్ రూపంలో కానివ్వండి లేకపోతే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ ఆ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటాం. సో దాని రూపంలో కొంత రిజర్వ్ మనీ, రిజర్వ్స్ ఉంచుకొని దానికి తగ్గట్టుగా ప్రింటింగ్ అనేది చేస్తుంది గవర్నమెంట్, రైట్? సో అలాగే ఆర్బీఐ ఏమో ఆ విధంగా డబ్బులు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్స్ ఏమో క్రెడిట్ మనీ ద్వారా మనీ క్రియేట్ చేస్తున్నాయి, రైట్? సో ఆర్బీఐ క్రియేట్ చేసిన దానికి ఫియట్ మనీ ఆర్ హై పవర్ మనీ అంటాం అన్న. దీన్ని M0 అనొచ్చు, ఆర్ రిజర్వ్ మనీ అని మనం తర్వాత ఫార్ములా చూస్తాం. సో రిజర్వ్ మనీ ఫార్ములా చూస్తాం. నథింగ్ బట్ ఆర్బీఐ ఫిజికల్ గా ప్రింట్ చేసిన మనీ లేదా ఆర్బీఐ డిజిటల్ గా క్రియేట్ చేసిన మనీ ఏదైనా సరే ఇక్కడ మనం రిజర్వ్ మనీ అంటాం. నెక్స్ట్ క్రెడిట్ క్రియేషన్ ద్వారా బ్యాంక్స్ డబ్బులు ఎలా క్రియేట్ చేస్తున్నాయో చూద్దాం. సే ఒకటి ఇనీషియల్ గా డిపాజిట్, సో ఒకటి సమ్ ఏ అనే బ్యాంక్ లో ఒక 1000 రూపీస్ డిపాజిట్ చేశాడు అన్న. ఇది ఫస్ట్ రౌండ్ లో ఒకడు 1000 రూపీస్ డిపాజిట్ చేశాడు. సో బ్యాంక్స్ గురించి కాసేపు పక్కన పెడితే నువ్వు మనీ లెండర్ అనుకుందాం. నువ్వు మనీ లెండర్వి, నీ దగ్గర ఆల్రెడీ ఒక 10,000 రూపీస్ ఉంది. ఆ 10,000 రూపీస్ ని నువ్వు ₹1 వడ్డీకి వరకు డబ్బులు లోన్ ఇచ్చేసావు 1 year కి, రైట్? సరే బానే ఉంది. నీ దగ్గరికి ఇంకో పర్సన్ వచ్చాడు, నేను నీకు 2 రూపీస్ అంటే 24% per annum ఇస్తాను, నాకు ఇంకొక 10,000 లోన్ కావాలి 1 year కోసం అని చెప్పి అన్నాడు. సో నీ దగ్గర ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న మనీ నువ్వు అప్పు ఇచ్చేసావు, కానీ నీకు ప్రాణం ఊరుకోదు ఇప్పుడు, ఎందుకంటే 24% వడ్డీ ఇస్తానంటున్నాడు. సో అప్పుడు జనరల్ గా ఏం చేస్తారు నాన్న, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి 1 రూపీ, సో 12 నీకు 12 బ్యాంకులు నీకు ఏమైనా ఇస్తున్నాయి 6% కదా ఇస్తుంది, నేను నీకు 12% వడ్డీ ఇస్తాను, రైట్? నీ దగ్గర డబ్బులు నాకు ఇవ్వని చెప్పి
రైట్, వాడు 1 రూపీ వడ్డీకి తీసుకొచ్చుకొని ఇక 2 రూపీస్కి ఇస్తాడు అన్న 1 year కోసం. రైట్, సరే ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు నీకు ఎవరైతే అప్పు ఇచ్చాడో వాడు 6 monthsకే నీ దగ్గరకు వచ్చేసాడు, నాకు మనీ అర్జెంట్ ఉంది, రైట్, చాలా ఇంపార్టెంట్, నాకు డబ్బులు కావాలని చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. రైట్, ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఎంతో కొంత మనీ ఉంటే అడ్జస్ట్ చేసేవాడు, కానీ నువ్వు 10,000కి 10,000 అప్పు ఇచ్చేసావే, అది నీకు 1 year తర్వాత వస్తుంది. రైట్, ఈ లోపు మరి ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే రైట్, లిక్విడిటీ ప్రాబ్లం. సో సిమిలర్లీ బ్యాంక్ నీకు అప్పిచ్చినవాడు ఒకడు, నువ్వు అప్పిచ్చినవాడు ఒకడు, నీకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే బ్యాంక్స్ కొన్ని లక్షల మంది కోట్ల మంది దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి కొన్ని కోట్ల మందికి లోన్స్ ఇస్తా ఉంది. రైట్, నేను వెళ్ళి బ్యాంక్ లో 5 yearsకి FD వేశాను, కానీ FD వేసిన 3 నెలలకే నాకు ఇంపార్టెంట్ పని వచ్చి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళిపోయాను. వెళ్తే బ్యాంకర్, నువ్వు 5 yearsకి FD వేసావు కదా, సో అందుకోసం నేను దాన్ని 5 yearsకి ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 5 సంవత్సరాల తర్వాత కనబడంటే రైట్, బ్యాంక్ బోర్డు పగల కొడతారు, మన జనాలు రాళ్ళు వేసి కొడతారు. రైట్, ఒకప్పుడు ICICI బ్యాంక్ ATM పనిచేయకపోతేనే రైట్ మొత్తం దేశంలో ఉన్న ICICI బ్యాంక్ బోర్డులన్నీ పగిలిపోయాయి, బోర్డులు తిప్పి ICICI బ్యాంక్ బోర్డు తిప్పేసింది అది ఇది అని చెప్పి రూమర్స్ వచ్చి, జస్ట్ ఒక ATM 2 రోజులు పనిచేయలేదు అంతే, వరుస పెట్టి సాటర్డే సండేనో లేకపోతే ఏదో పండగల వల్ల 2 రోజులు ATM పనిచేయలే అంతే, విజయవాడలో రూమర్ స్టార్ట్ అయిపోయింది బ్యాంక్ ఎత్తేసారని చెప్పి. రైట్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, గుడ్ విల్ దెబ్బతింటుంది లిక్విడిటీ అనేది లేకపోతే. సో వాట్ ఎవర్ ద అమౌంట్ అవైలబుల్ ఫర్ లెండింగ్ షుడ్ నాట్ బి లెంట్. ఎంతైతే మొత్తం అమౌంట్ ఉందో అమౌంట్ మొత్తాన్ని అప్పు ఇవ్వడం అనేది వైజ్ కాదు, కొంత మనీని లిక్విడిటీ పర్పస్ కోసం ఉంచుకోవాలి. సో అందుకే RBI CRR SLR రూపంలో క్యాష్ రిజర్వ్ రేషియో మనకి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో రూపంలో కొంత రిజర్వ్స్ ఉంచుకోమని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ CRR SLR కలిపి ఒక 10% అనుకుందాం. రైట్, సో టోటల్ డిపాజిట్ 1000 రూపీస్, దాంట్లో 100 రూపీస్ రిజర్వ్ రూపంలో మెయింటైన్ చేస్తే అమౌంట్ అవైలబుల్ ఫర్ లెండింగ్ 900. రైట్, ఈ 900 B అనే పర్సన్ కి లోన్ ఇచ్చింది, ఏ అనే బ్యాంకు రైట్, సంథింగ్ ఎవరో పర్సన్ కి లోన్ ఇచ్చింది, వాడు వెళ్ళి B లో డిపాజిట్ చేశాడు. దిస్ ఇస్ సెకండ్ రౌండ్. 900 రూపీస్ లోన్ ఇచ్చింది ఏ బ్యాంకు, వాడు ఆ డబ్బులు తీసుకెళ్లి B బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. రైట్, సో మళ్ళీ దీంట్లో రిజర్వ్ 10% ఆఫ్ 900 90. రైట్, లెండబుల్ అమౌంట్ 810. రైట్, సేమ్ మళ్ళీ బి అనే బ్యాంక్ ఇంకెవరికో లోన్ ఇచ్చింది, రైట్, అది సి బ్యాంక్ లో డిపాజిట్ అయింది. రైట్, సో 810 81 రూపీస్. లెండబుల్ అమౌంట్ ఎంత? లెండబుల్ అమౌంట్ ఎంత? 729 and so on. రైట్, ఇనీషియల్ గా బ్యాంకింగ్ సిస్టమ్ లోకి డిపాజిట్ అయింది 1000 రూపీసే, ఇనీషియల్ డిపాజిట్ 1000 రూపీసే, కానీ బ్యాంక్స్ మళ్ళీ ఆ 1000 రూపీస్ ని అప్ ఇవ్వడం ద్వారా రైట్, ఫస్ట్ సెకండ్ రౌండ్ లో 900 రూపీస్, థర్డ్ రౌండ్ లో 810, ఫోర్త్ రౌండ్ లో అలాగా డబ్బు అప్పు ఇవ్వడం ద్వారా ఇంకా ఎక్స్ట్రా మనీ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. రైట్, దీన్ని క్రెడిట్ క్రియేషన్ ఆర్ క్రెడిట్ మనీ అంటాం. ఒకవేళ ఈ రిజర్వ్ రేషియో అనేది లేకపోతే అన్లిమిటెడ్ మనీ నాన్న, అన్లిమిటెడ్ క్రియేషన్. రైట్, కానీ రిజర్వ్ అనే పర్సంటేజ్ ఉంది కాబట్టి రైట్, ఇనీషియల్ డిపాజిట్ 1000 అయితే ఓవరాల్ గా ఎంత మనీ క్రెడిట్ మనీ ద్వారా క్రియేట్ అవుతుంది అనేది కనుక చూస్తే ఇది మనకి GP రేషియోలో ఉంది కాబట్టి రైట్, 1000 రూపీస్ ఇనీషియల్ డిపాజిట్ ఇంటూ 1 డివైడెడ్ బై 1 మైనస్ 0.9, that is equal to 1000 into 1 divided by 0.1. 0.1 అనేది ఏంటి? రిజర్వ్ రేషియో. రైట్, 0.1 అనేది రిజర్వ్ రేషియో. సో
ఇది ఎంతైనా 10,000. సో దీన్ని క్రెడిట్ మల్టిప్లైర్ అంటాం. సో క్రెడిట్ మల్టిప్లైర్ కి ఫార్ములా వన్ డివైడెడ్ బై రిక్వైర్డ్ రిజర్వ్ రేషియో. రిక్వైర్డ్ రిజర్వ్ రేషియో పెరిగే కొద్దీ మనకి క్రెడిట్ క్రియేషన్ అనేది తగ్గిపోతుంది. రిక్వైర్డ్ రిజర్వ్ రేషియో తగ్గే కొద్దీ మనకి మల్టిప్లైయర్ పెరుగుతూ వెళ్తుంది. రైట్. సో మనకి బ్యాంక్స్ అనేవి మనీ ఈ విధంగా క్రియేట్ చేస్తాయి. రైట్. సో నువ్వు ఇక్కడ నాన్ పబ్లిక్ అనగానే ఎవరిని ఎక్స్క్లూడ్ చేస్తున్నావు? ఎవరి గవర్నమెంట్ దగ్గర, ఆర్బీఐ దగ్గర, రైట్, బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎక్స్క్లూడ్ చేయి. రైట్. అలాగే ఆర్బీఐ బ్యాంక్స్ కి లోన్ ఇచ్చింది. రైట్. అలాగే ఆర్బీఐ గవర్నమెంట్ కి లోన్ ఇచ్చింది, లేదా బ్యాంక్స్ గవర్నమెంట్ కి లోన్ ఇచ్చాయి. ఇవన్నీ కూడా నా పై పాకెట్ లోంచి రైట్ ప్యాంట్ రైట్ సైడ్ పాకెట్ లో డబ్బులు మార్చుకున్నాను, లేకపోతే ప్యాంట్ రైట్ సైడ్ పాకెట్ లోంచి లెఫ్ట్ సైడ్ పాకెట్ లో డబ్బులు మార్చుకున్నాను. రైట్. స్టాక్ ఏమైనా మారుతుందా? ఏం మారదు. సిమిలర్లీ ఆర్బీఐ, బ్యాంక్, గవర్నమెంట్ అనేది 3 పాకెట్స్ అనుకుంటే కనుక వాళ్ళ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా మనీ సప్లైలోకి రావు. రైట్. నథింగ్ బట్ ఆర్బీఐ లెండింగ్ టు బ్యాంక్స్, ఆర్బీఐ లెండింగ్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ లెండింగ్ టు బ్యాంక్స్, గవర్నమెంట్ లెండింగ్ టు ఆర్బీఐస్ కానివ్వండి, ఇవేమి కూడా మనకి మనీ స్టాక్ లో మనీ సప్లైలోకి రావు. రైట్. ఇవేవి కూడా ఇంక్లూడ్ అవ్వవు మనీ స్టాక్ లోకి. సో పబ్లిక్ అంటే ఎవరు? జనరల్ పబ్లిక్, సిటిజన్స్ కానివ్వండి, రైట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఎన్బిఎఫ్సిస్, రైట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మనకి టాటా క్యాపిటల్ కానివ్వండి, రైట్, ఐఎల్ఎఫ్ఎస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి నాన్ పబ్లిక్ లోకి వస్తాయి. సో వాళ్ళ దగ్గర ఏదైతే మనీ ఉందో అది మళ్ళీ మనకి మనీ సప్లై కింద మనం తీసుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియరా? తర్వాత మనం ఫార్ములాస్ చెప్పుకుంటాం. రైట్. ఫార్ములాస్ కరెక్ట్ గా మనకి బై హార్ట్ చేయకుండా గుర్తుండాలంటే ఈ కాన్సెప్ట్ గుర్తుండాలి. ఇక్కడ వరకు క్లియరా? సరే. ఇప్పుడు మనకి ప్రతి ఎకానమీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తీసుకొని, అంటే ఇయర్లీ ఒకసారి టోటల్ గా మనీ స్టాక్ ఎంత ఉంది, లేదా క్వార్టర్లీ ఒకసారి, రైట్, మంత్ కి 2 సార్లు, ఇయర్లీ ఒకసారి ఈ ఎంత మనీ అనేది అవైలబుల్ గా ఉంది, మనీ స్టాక్ ని పెంచాలా, మనీ సప్లైని పెంచాలా, మనీ సప్లైని తగ్గించాలా, రైట్, వీటన్నిటిని పాలసీ డెసిషన్స్ తీసుకోవడం కోసం మనీ స్టాక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనీ స్టాక్ క్యాలిక్యులేట్ చేయడానికి రైట్ ఒకప్పుడు మనకి బ్యాంకింగ్ సిస్టమ్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు కాబట్టి రైట్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీసులు రెండింటినీ తీసుకున్నారు. రైట్. ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ బాగానే డెవలప్ అయింది కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ ఒక్కదాన్ని తీసుకున్నారు. రైట్. ఇంకా లేటెస్ట్ గా మనకి డిఫరెంట్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తయారయ్యాయి. రైట్. ఒకప్పుడు జస్ట్ క్రెడిట్ మనీ, ఇంకోటి ఫిజికల్ మనీ, ఈ రెండే. రైట్. అది కాకుండా ఇప్పుడు ఇంకా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా డెవలప్ అయ్యాయి. రైట్. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా రైట్ అకామిడేట్ చేస్తూ ఇంకా కొత్త ఫార్ములాస్. రైట్. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ రిజర్వ్ మనీ అంటే ఏంటో చూద్దాం. దీన్ని హై పవర్డ్ మనీ అని కూడా అంటాం. సో దీన్ని హై పవర్డ్ మనీ అని కూడా అంటాం. ఒకసారి ఫార్ములా చూడండి.
సో రిజర్వ్ మనీలో వచ్చేసరికి మనం అసెట్ సైడ్ లయబిలిటీ సైడ్ అంటే ఇదొక సైడ్ ఇదొక సైడ్ అంటే 2 ఫార్ములాస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఫార్ములా కనుక చూసినట్లయితే రిజర్వ్ మనీ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ అవైలబుల్ గా ఏదైతే మనీ ఏదైతే ఉందో సో కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ రూపాయి నోట్ దగ్గర నుంచి 2000 నోట్ వరకు పబ్లిక్ సర్క్యులేషన్ అవైలబుల్ ఏదైతే ఉందో అది. అలాగే బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ. బ్యాంక్స్ ఆర్బిఐ తో డిపాజిట్ ఎందుకు చేస్తానైనా సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ రైట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసంగా డిపాజిట్ చేస్తుంది రైట్. అలాగే అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ. ఆర్బిఐతో అదర్ డిపాజిట్స్ ఏంటి ఏముంటాయి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ కాకుండా ఈ ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ టాటా క్యాపిటల్, అలాగే మన బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఆర్బిఐ లైసెన్స్ తోనే ఆర్బిఐ దగ్గర లైసెన్స్ తీసుకునే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ గా కంటిన్యూ అవ్వాలి. సో అందుకోసం అవి ఏమన్నా ఆర్బిఐతో డిపాజిట్ చేసిన మనీ ఏదైతే ఉందో అవి రైట్. అలాగే మనకి ఫారిన్ బ్యాంక్స్ ఆర్బిఐతో మెయింటైన్ చేసే డిపాజిట్స్, ఫారిన్ గవర్నమెంట్స్, అలాగే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఆర్బిఐతో డిపాజిట్ చేసిన మనీ ఏదైతే ఉందో రైట్ అదంతా కూడా అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ రూపంలో వస్తుంది రైట్. ఇదొక సైడ్ నాన్న రైట్. సర్క్యులేషన్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, అలాగే బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బిఐ. బ్యాంక్స్ ఆర్బిఐతో డబ్బులు డిపాజిట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి. రైట్. అలాగే ఇక్కడ బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బిఐ ఇవి ఏంటంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో ఏవైతే వస్తున్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తున్నాం రైట్. అలాగే మీరు మెటీరియల్ తీసుకెళ్లారు కదా, ఈఎఫ్ఎఫ్ మెటీరియల్ తీసుకెళ్ళమని తీసుకెళ్లారా? కౌశిక్, అక్ష, అనుష, yes sir, ఈఎఫ్ఎఫ్ మెటీరియల్ అందరి దగ్గర ఉందా? yes sir, yes sir. ఓకే ఓకే. ఓకే. సో రిజర్వ్ మనీ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ, అలాగే అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ. బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బిఐ అంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో డిపాజిట్ చేసిన ఏవైతే అవి. అదర్ డిపాజిట్స్ అంటే అదర్ అంటే ఎవరో చెప్పుకున్నాం, అదర్స్ అంటే ఫారిన్ గవర్నమెంట్స్, ఫారిన్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మనకి అదర్స్ లోకి వస్తుంది. ఇది ఒక సైడ్ నాన్న. నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి కూడా మనం ఈ రిజర్వ్ మనీని క్యాలిక్యులేట్ చేయొచ్చు రైట్. సో దాని గురించి తెలుసుకునే ముందు మనం కామన్ సెన్స్ యూస్ చేద్దాం. ఫార్ములా కాకుండా మనం కాసేపు కామన్ సెన్స్ యూస్ చేద్దాం. ఆర్బిఐ ప్రింట్ కానీ ఆర్ క్రియేట్, ఆర్బిఐ ప్రింట్ కానీ క్రియేట్ చేసిన మనీ కానీ ఎవరెవరికి ఇస్తుందన్న? ఆర్బిఐ మనీ క్రియేట్ చేసింది, గవర్నమెంట్ కి అప్పు ఇస్తుంది రైట్. ఇంకెవరికి ఇస్తుంది? బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ కి అప్పు ఇస్తుంది. ఎందుకంటే బ్యాంకర్స్ బ్యాంక్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్ కూడా లోన్ ఇస్తుంది. అలాగే డైరెక్ట్ గా కమర్షియల్ సెక్టర్ కి కమర్షియల్ సెక్టర్స్ లోన్ ఇస్తుంది. నథింగ్ బట్ నాబార్డ్,
ఐడిబిఐ, సిడ్బి, ఎగ్జిమ్ బ్యాంకు, ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంకు, ఇలాంటి ప్రమోషనల్ ఏజెన్సీస్ ని క్రియేట్ చేసి వాటికి ఆర్బీఐ లోన్ ఇస్తుంది, రైట్, కమర్షియల్ సెక్టర్స్ లోన్ ఇస్తుంది, రైట్. రైట్, అలాగే ఇంకా మరి మినిమం రిజర్వ్ సిస్టమ్ లో భాగంగా ఎంతో కొంత ఎసెట్స్ ని మెయింటైన్ చేసి దానికి తగ్గట్టుగా ప్రింటింగ్ చేయాలంటున్నాం, రైట్. నథింగ్ బట్ గోల్డ్ కొంటుంది, ప్రిషియస్ మెటల్స్ కొంటుంది, క్రూడ్ ఆయిల్ కొంటుంది, రైట్. సో గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొని ప్రతిసారి డెలివరీ తీసుకోమన్నా, గోల్డ్ కొని ప్రతిసారి డెలివరీ తీసుకోం, రైట్. ఎక్కడో ఒక చోట స్టోర్ చేస్తాం, నథింగ్ బట్ ఫారిన్ అసెట్స్ రూపంలో ఉంటుంది కొంత, రైట్. ఆర్బీఐ ప్రింట్ చేసిన మనీ కొంతలో కొంత ఫారిన్ అసెట్స్ రూపంలో మెయింటైన్ చేయబడుతుంది, రైట్. అలాగే గవర్నమెంట్ కూడా మనీని ప్రింట్ చేస్తాయి, నథింగ్ బట్ 1 రూపీ నోట్ ఏదైతే ఉందో, రైట్, ఇవి స్టేట్ గవర్నమెంట్స్ ప్రింట్ చేసి పబ్లిక్ పంపిస్తాయి. సో ఇప్పుడు ఆ మనీ, రైట్, నథింగ్ బట్ అది కూడా ఆర్బీఐ డైరెక్ట్ గా డబ్బులు ప్రింట్ చేసి గవర్నమెంట్ కి లోన్ ఇవ్వడం కంటే ఏం చెప్పింది, 1 రూపీ నోట్లు మీరే ప్రింట్ చేసుకొని మీరే పబ్లిక్ ఇచ్చేసుకోండి, ఎంతైతే పబ్లిక్ సర్క్యులేట్ చేశారో అది మీరు నాకు అప్పు ఉన్నట్టు అని చెప్పింది ఆర్బీఐ. సో నథింగ్ బట్ ఆర్బీఐ కొంత మనీ క్రియేట్ చేసి దాన్ని స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ చేసింది, లోన్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు 1 రూపీ నోట్ లో ప్రింట్ చేసేసుకొని సర్క్యులేట్ చేసుకున్నారు, రైట్. సో ఇవన్నీ కూడా ఆర్బీఐ ఎసెట్స్ అని చెప్పుకోవచ్చు, రైట్. ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ ఎసెట్స్. ఆర్బీఐ మనీ క్రియేట్ చేసి ఎవరెవరికి పంపించింది అనేది చూస్తే నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు గవర్నమెంట్. నెట్ అని ఎందుకన్నాం, గవర్నమెంట్ అప్పుడప్పుడు ఆర్బీఐకి అప్పులు ఇస్తుంది, రైట్, ఆర్బీఐ గవర్నమెంట్కి అప్పులు ఇస్తుంది. సో ఓవరాల్ గా ఆర్బీఐ గవర్నమెంట్ కి అప్పులు ఇచ్చేది ఎక్కువ, రైట్. సో నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు గవర్నమెంట్ ప్లస్ ఆర్బీఐ క్రెడిట్ టు కమర్షియల్ సెక్టర్. కమర్షియల్ సెక్టర్ అంటే నేను చెప్పినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు, నాబార్డు, రైట్, ఎగ్జిమ్ బ్యాంకు, సిడ్బి, ఐడిబిఐ, రైట్, ఇలాంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కమర్షియల్ సెక్టర్. నెక్స్ట్ ఆర్బీఐ క్లెయిమ్స్ ఆన్ బ్యాంక్స్, నథింగ్ బట్ ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చినటువంటి అప్పు. ఇక్కడ క్రెడిట్ అనేది కనట్లేదంటే ఆర్బీఐ బ్యాంక్స్ కి డిఫరెంట్ వేస్ లో లెండింగ్ అనేది ఇస్తుంది, డిస్కౌంటింగ్ రూపంలో ఇవ్వచ్చు, రైట్, షార్ట్ టర్మ్ లోన్స్ రూపంలో ఇవ్వచ్చు, రైట్, కాల్ మనీ రూపంలో ఇవ్వచ్చు, రైట్, పర్చేసింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ రూపంలో ఇవ్వచ్చు, రకరకాల వేస్ లో ఇవ్వచ్చు. సో అందుకని సింపుల్ గా క్లెయిమ్స్ అన్నాడు. సో ఆర్బీఐ క్లెయిమ్స్ ఆన్ బ్యాంక్స్. అలాగే ఆర్బీఐ నెట్ ఫారిన్ అసెట్స్, మినిమం రిజర్వ్ లో భాగంగా ఏవైతే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కానివ్వండి, మెటల్ రిజర్వ్స్ కానీ మెయింటైన్ చేయాలో అవి కొన్ని అసెట్స్ కొని పెట్టుకుంటుంది ఆర్బీఐ. సో ఆ నెట్ ఫారిన్ అసెట్స్. అలాగే గవర్నమెంట్స్ కరెన్సీ లయబిలిటీస్ టు పబ్లిక్, నేను చెప్పినట్టు 1 రూపీ గురించి ఏదైతే చెప్పుకున్నాం అది. సో గవర్నమెంట్స్ కరెన్సీ లయబిలిటీస్ టు పబ్లిక్, రైట్. ఇవన్నీ అసెట్ సైడ్ మైనస్ ఆర్బీఐస్ నెట్ నాన్ మానిటరీ లయబిలిటీస్. ఆర్బీఐస్ నెట్ నాన్ మానిటరీ లయబిలిటీస్. సో నాన్ మానిటరీ అంటే పబ్లిక్ లో మనీ సప్లైని ఎఫెక్ట్ చేయనటువంటి ఆర్బీఐకి సంబంధించిన కొన్ని లయబిలిటీస్ ఉన్నాయట. సో ఏ ఎంటిటీకి అయినా సరే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది కామన్. సో ఆర్బీఐ కూడా మనకు ఒక బాడీ కార్పొరేట్ కాబట్టి దానికి కూడా పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉంటుంది, రైట్. ఆర్బీఐ కూడా కొన్ని ప్రాఫిట్స్ మేక్ చేస్తుంది ఫారిన్ ఎక్స్చేంజ్ పర్చేజ్ సేల్ ద్వారా, లేకపోతే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆఫ్ సెక్యూరిటీస్ బాండ్స్ ద్వారా, రైట్. ఆర్బీఐ కూడా కొంత ప్రాఫిట్ వస్తుంది, రైట్. సో ఈ ప్రాఫిట్ కానివ్వండి, రైట్, అలాగే ఆర్బీఐ స్టాఫ్ కి పే చేసే ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి ఉన్నాయి, రైట్. సో అలాంటివి కానివ్వండి, రైట్. సో ఇలాంటివన్నీ కూడా ఆర్బీఐ నెట్ మానిటరీ లయబిలిటీస్, వీటిని లెస్ చేయాలి, రైట్. సో రిజర్వ్ మనీ ఆర్ హై పవర్ మనీ ఆర్ మానిటరీ బేస్. సో దాన్ని మనం 2 సైడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫార్ములా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బీఐ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఇక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ చేయాలంటే అదర్ అంటే ఎవరు, రైట్, బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బీఐ అంటే ఏంటి, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే ఏంటో క్లియర్ గా తెలియాలి. సో ఇక్కడ నీకు అదర్ అంటే ఏంటో నీకు పదే చెప్పాను. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ ఇచ్చినటువంటి డిఫరెంట్ అప్పుల దూరంలో క్రెడిట్ రూపంలో ఉన్నట్లయితే కనుక నువ్వు సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఆర్బీఐ నెట్ ఆర్బీఐ క్రెడిట్ టు గవర్నమెంట్, రైట్. అలాగే
RBI credit to commercial sector, RBI claims on banks, RBI's net foreign assets plus government's currency liabilities to the public minus RBI's net monetary liabilities. మనకు డైరెక్ట్ గా మాక్సిమం అన్న ప్రాబ్లమ్స్ లో ఈ వర్డ్స్ వాడే ఇచ్చేస్తున్నాడు. గవర్నమెంట్ కరెంట్ లయబిలిటీస్ టు పబ్లిక్ అని చెప్పి అమౌంట్ డైరెక్ట్ గా వాడే ఇచ్చేస్తున్నాడు. లేదా నీకు కొంచెం టఫ్ గా చేయాలి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్ 1 రూపీ కాయిన్స్ 1 రూపీ నోట్స్ రూపంలో ఇంత ప్రింట్ చేసి సర్క్యులేట్ చేసాయని చెప్పారు అనుకోండి. సో అది మనకి గవర్నమెంట్ కరెన్సీ లయబిలిటీస్ టు పబ్లిక్ అవుతుంది అనేది నీకు గుర్తు రావాలి, రైట్? సో ఇది మనకి రిజర్వ్ మనీ. రిజర్వ్ మనీలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఇక్కడ రిజర్వ్ మనీలో పబ్లిక్ సర్క్యులేషన్ ఉన్న మనీ ప్లస్ ఆర్బీఐ దగ్గర అవైలబుల్ గా ఉన్న మనీ రెండింటిని తీసుకుంటున్నాం. ఇక్కడ అవైలబిలిటీ విత్ పబ్లిక్ లో తీసుకోవట్లేదు. రిజర్వ్ మనీ అనేది అవైలబిలిటీ విత్ పబ్లిక్ తీసుకోవట్లా. అవైలబిలిటీ విత్ పబ్లిక్ ప్లస్ ఆల్రెడీ క్రియేట్ చేసిన మనీ, ఈ మనీ క్రియేటర్స్ దగ్గర ఏదైతే మనీ ఉందో ఆ మనీని కూడా ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? టోటల్ గా మనీ క్రియేటర్స్ దగ్గర ఎంత మనీ ఉంది అనేది లెక్కేసుకుంటున్నాం, రైట్? దీంట్లో సర్క్యులేషన్ కి ఎంత అవైలబుల్ గా ఉంది అనేది ఇప్పుడు మనం తర్వాత చూస్తున్నాం. M1, M2, M3, M4, రైట్? అవి ఎప్పుడో పాత కాలంలో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి NM1 మానిటరీ అగ్రిగేట్స్ తీసుకొచ్చారు. NM1, NM2, NM3, రైట్? ఇప్పుడు ఇంకా డెవలప్ తీసుకొచ్చి ఇంకొన్ని కాన్సెప్ట్స్ యాడ్ చేసి లిక్విడిటీ మెథడ్స్ అన్నారు, L1, L2, L3 అని, రైట్? సో ఇప్పుడు మనం దాని ప్రకారం M1, M2, M3 అనేది M3, M4 అనేది చూద్దాం. ఈ M1, M2, M3, M4 అనేవి బ్యాంకింగ్ సెక్టర్ పూర్తిగా డెవలప్ కాని రోజుల్లో రూరల్ ఏరియాస్ లో, రైట్? మరి రూరల్ ఏరియాస్ కి మరి బ్యాంకింగ్ సర్వీసెస్ అందించకపోతే వాళ్ళ చేతిలో ఉండిపోతుంది కరెన్సీ, రైట్? మనీ వాళ్ళ చేతిలో ఉండిపోతుంది, రైట్? ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి రావట్లా మనీ. మన దగ్గర పాపులేషన్, రూరల్ పాపులేషన్ 70%. 70% ఆఫ్ పాపులేషన్ దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో అది నీకు ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి రావట్లేదు, రైట్? ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో అందువల్ల పోస్ట్ ఆఫీసెస్ కి మనకి సేవింగ్స్ డిపాజిట్స్ తీసుకోవడం అంటే డిమాండ్ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేసే ఫెసిలిటీ ఇచ్చారు, రైట్? ఆర్డీలు కానివ్వండి, రైట్? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కానివ్వండి, రైట్? ఇలాగా మనకి పోస్ట్ ఆఫీస్ కి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే యాక్సెస్ ఇచ్చారు. సో అందువల్ల M1, M2, M3, M4 లో పోస్ట్ ఆఫీస్ అనేది కనబడుతుంది. అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న మనీని విడిగా, బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీని విడిగా చాలా క్లియర్ గా చెప్పడానికి M1, M2, M3, M4 చాలా క్లియర్ గా మనకి ఫార్ములా చెప్తుందనా. సో M1 కరెన్సీ విత్ పబ్లిక్. కరెన్సీ విత్ పబ్లిక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సర్క్యులేషన్ లో ఉన్న కాయిన్స్, ప్రింటెడ్ మనీ ఇదంతా, ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్. డిమాండ్ డిపాజిట్స్ అంటే కాసా అంటాం నాన్న, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్. కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, రైట్? అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ అంటే మనం ఏంటో మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు రిజర్వ్ మనీలో ఏవైతే చూసామో సేమ్ అదే మనకి ఇక్కడ తీసుకుంటాం, రైట్? అలాగే ఈ డిమాండ్ డిపాజిట్స్ తీసుకునేటప్పుడు ఒకటి ఎక్స్క్లూడ్ చేయాలంటున్నారా, ఎక్స్క్లూడ్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్. సో ఎస్బీఐ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకెళ్లి ఏ ఆంధ్ర బ్యాంకో లేకపోతే యూనియన్ బ్యాంక్ లోనే డిపాజిట్ చేసింది, రైట్? అలాంటివి ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి. మళ్ళీ నెట్ డిమాండ్ డిపాజిట్స్ అంటాం. ఇక్కడ నెట్ అనే పదం మిస్ అయింది నాన్న. నెట్ డిమాండ్ డిపాజిట్స్. నెట్ డిమాండ్ డిపాజిట్స్ అంటే నథింగ్ బట్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ పబ్లిక్ దగ్గర నుంచి, అదర్ ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఏదైతే డిపాజిట్స్ వచ్చాయో వాటిని మాత్రమే తీసుకోవాలి, రైట్? సో కరెన్సీ విత్ పబ్లిక్ ప్లస్ నెట్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, రైట్? ఇది M1. M2 వచ్చేసరికి M1 ప్లస్ ఇక్కడ ఓన్లీ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ డిమాండ్ డిపాజిట్స్ గురించి కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్ గా డిమాండ్ డిపాజిట్స్ అని చెప్పకుండా సేవింగ్స్ డిపాజిట్స్ అని అన్నాడు, రైట్? ఎందుకంటే
పోస్ట్ ఆఫీసు కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో అది యాక్సెప్ట్ చేయగలిగిన ఓన్లీ డిమాండ్ డిపాజిట్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్. సో అందువల్ల M1 ప్లస్ సేవింగ్స్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్. అంటే నథింగ్ బట్ M2 కనుక చూసినట్లయితే ఎంటైర్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ అనేది వస్తుంది మనకి. సరే, డిమాండ్ డిపాజిట్స్ తర్వాత మనకు ఉన్నది టైం డిపాజిట్స్, అంటే FD ఫిక్స్డ్ డిపాజిట్లు అవి. రైట్. సో M3లో దాని గురించి మాట్లాడతాం. సో M3లో M1 ప్లస్ టైం డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్. టైం డిపాజిట్స్ అంటే FDs, రైట్, టైం డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్. సో అంటే M1 అండ్ M3 ఈ రెండు కూడా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాయి. సో M1 లో బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుతుంటే M3లో బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమాండ్ అలాగే టైం డిపాజిట్స్ రెండింటి గురించి మాట్లాడుతున్నాం. సో ఎందుకంటే M1 ఇంక్లూడ్స్ డిమాండ్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్ కి టైం డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం అంటే ఎంటైర్ డిపాజిట్స్ విత్ వెదర్ ఇట్ ఈస్ డిమాండ్ డిపాజిట్స్ ఆర్ టైం డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనం M3లో చూస్తున్నాం. రైట్. నెక్స్ట్ M4 మిగిలింది ఏంటి? పోస్ట్ ఆఫీస్. సో M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఎక్స్క్లూడింగ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా, ఎక్స్క్లూడ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఎందుకంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది డైరెక్ట్ గా NSCs ద్వారా రైజ్ చేసిన మనీ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. అది పబ్లిక్ అవైలబుల్ గా ఉండదు ఖర్చు పెట్టడానికి, అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాం. రైట్. సో ఇది అప్ టు 1998 వరకు కూడా ఓన్లీ బ్యాంకింగ్ అండ్ పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్. M1 అండ్ M3 బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఉంటాయి. M2 M4 లో పోస్టల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్. నెక్స్ట్ 1998 నుంచి మనకి కొత్త ఫార్ములా అనేది న్యూ మానిటరీ అగ్రిగేట్స్ అనేది తీసుకొచ్చారు. వీటిని మానిటరీ అగ్రిగేట్స్ అంటాం. న్యూ మానిటరీ అగ్రిగేట్స్. సో దీని ప్రకారం ఫార్ములాస్ కనుక చూసినట్లయితే NM1 న్యూ మానిటరీ అగ్రిగేట్ 1 కరెన్సీ విత్ పబ్లిక్ మనకు తెలుసు, డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది మనకు తెలుసు, ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ RBI. రైట్. ఇది పెద్దగా ఏం మారలేదు. రైట్. కరెన్సీ విత్ పబ్లిక్ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ RBI. నెక్స్ట్ NM2 NM1 ప్లస్ షార్ట్ టర్మ్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ రెసిడెంట్స్. షార్ట్ టర్మ్ టైమ్ డిపాజిట్స్ అంటే మెచ్యూరింగ్ విత్ ఇన్ 1 year, 1 year లోపు మెచ్యూర్ అవుతున్నట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దట్ టు ఆఫ్ రెసిడెంట్స్. రెసిడెంట్స్ అంటే మళ్ళీ మన ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్ లో ఉన్నటువంటి రెసిడెంట్స్. రైట్. నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కి సంబంధించిన FCNR, రైట్, FCNR డిపాజిట్స్ ఉంటాయి, వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. రైట్. షార్ట్ టర్మ్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ అప్ టు ద కాంట్రాక్చువల్ మెచ్యూరిటీ ఆఫ్ 1 year. నథింగ్ బట్ షార్ట్ టర్మ్ అంటే చెప్పాను కదా, 1 year లోపు మెచ్యూర్ అయ్యేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని NM1 కి యాడ్ చేయండి. నెక్స్ట్ NM3 లో వచ్చేసరికి NM2 ప్లస్ లాంగ్ టర్మ్ అంటే 1 year కి మించి మెచ్యూర్ అవబోతున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తున్నాం. అండ్ దానికి కాల్ అండ్ టర్మ్ ఫండింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా యాడ్ చేయాలి. కాల్ ఆర్ టర్మ్ ఫండింగ్స్. కాల్ మనీ అంటే నథింగ్ బట్ 1 day కి 3 days కి అప్పు ఇస్తే ఇవాళ నేను అప్పు ఇచ్చాను, రేపు అది తీర్చేయాలి నువ్వు. టర్మ్ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్, 15 days నుంచి 1 year 2 years 3 years దాకా కూడా ఇచ్చేది టర్మ్ ఫండింగ్.
రైట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చేటటువంటి కాల్ అండ్ టర్మ్ ఫండింగ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా యాడ్ చేయమంటున్నారు. రైట్ ఇవన్నీ కూడా మనీ మార్కెట్ లో జరుగుతాయినా రైట్ కాల్ ఫండింగ్ ఇవన్నీ కూడా. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏవైతే అప్పించామో వాటిని కూడా NM3 లో యాడ్ చేయమని చెప్తున్నాను. రైట్ సో ఇదంతా కూడా లిక్విడిటీ సే, ఎందుకంటే మనీ అనేది ఓన్లీ సే NM1 లో కంప్లీట్ గా ప్రింట్ చేయబడిన మనీ ప్లస్ RBI మనకి డిజిటల్ రూపంలో ఉన్న మనీ ఏదైతే ఉందో డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఇమీడియట్ గా మనీ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు, ఎప్పుడు కావాల్సి అప్పుడు నేను బ్యాంక్ క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు. హైలీ లిక్విడ్. NM1 NM2 NM3 లోకి వచ్చేసరికి లిక్విడిటీ తగ్గిపోతూ ఉంది. రైట్ లిక్విడిటీ తగ్గిపోతూ ఉంది. రైట్ సో లిక్విడిటీ బేస్డ్ గా మనం తయారు చేసాం. సో NM1 NM2 అండ్ NM3. నెక్స్ట్ లిక్విడిటీ మెజర్స్. ఇంకా మనకి కొత్త కొత్త ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. సో ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కలుపుకొని లిక్విడిటీ మెజర్స్ L1 L2 అండ్ L3 గా తీసుకొస్తున్నాం మనం. సో L1 ఫార్ములా కనుక చూస్తే NM3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ NSC. NSC ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో NM3 కి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్ ని యాడ్ చేస్తున్నాం. రైట్ దానికి మళ్ళీ L2 L1 ప్లస్ టర్మ్ డిపాజిట్స్ విత్ టర్మ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ నథింగ్ బట్ NABARD, నేషనల్ హౌసింగ్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు, రైట్ క్రెడిట్ గ్యారంటీ బ్యాంక్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్ సో టర్మ్ డిపాజిట్ టర్మ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 20 years కి 30 years కి లోన్స్ ఇచ్చేటువంటి కొన్ని ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే టర్మ్ బారోయింగ్స్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వీటన్నిటిని కూడా అంటే బ్యాంకింగ్ సెక్టర్ కి మించి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయమంటున్నాడు. రైట్ సో టర్మ్ బారోయింగ్స్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ముత్తూటు అలాగే మనపురం NCDs ఇష్యూ చేస్తున్నాయి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. సో అవి టర్మ్ బారోయింగ్స్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ముత్తూటు మనపురం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. NBFCs ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కిందకి వస్తాయి. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ దగ్గర నుంచి తీసుకున్న టర్మ్ బారోయింగ్స్. రైట్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు ఇచ్చింది అనుకోండి, అక్కడ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ని సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటాం. ఇవన్నీ మనం FM లో చూస్తారు, మీరు సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ లో చూస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే ఏంటి, రైట్ కాల్ మనీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు అక్కడ చూస్తారు. సో నథింగ్ బట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ L2 అవుతుంది. నెక్స్ట్ L3 L2 ప్లస్ పబ్లిక్ డిపాజిట్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. NBFCs దగ్గర ఏవైతే పబ్లిక్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సారీ మనకి ఇందాక నేను చెప్పిన NCDs అవి ఏవైతే ఉన్నాయో ముత్తూటు మనపురం అవి L3 లో వస్తాయి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టర్మ్ బారోయింగ్స్ అంటే మనకి టాటా క్యాపిటల్ కానివ్వండి, లేకపోతే ఫుల్లెట్రాన్ ఇండియా కానివ్వండి, ఇలాంటి కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే లోన్ తీసుకున్నాయో అంటే డిబెంచర్స్ ఇష్యూ చేసారో అవన్నీ ఇక్కడ వస్తాయి. రైట్ NBFCs ఇష్యూ చేసిన పబ్లిక్ డిపాజిట్స్ వచ్చేసరికి L3 లో వస్తాయి. రైట్ సో ఇవి మనకి liquidity measures. Next, determinants of money supply. మనీ సప్లైని డిటర్మైన్ చేసేవి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం నాన్న. సో దీన్ని మనం మానిటరీ మనీ మల్టిప్లైర్ అప్రోచ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనీ మల్టిప్లైర్ ద్వారా
ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఏంటి మనీ మల్టిప్లైయర్ అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా చెప్తాను. M ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ MB. సో నథింగ్ బట్ M అంటే బిగ్ M అంటే మనీ సప్లై, MB అంటే మానిటరీ బేస్, హై పవర్ మనీ అని చెప్పుకున్నాం కదా. నథింగ్ బట్ రిజర్వ్ మనీ, హై పవర్ మనీ రైట్ అని చెప్పుకున్నాం రైట్. స్మాల్ m అనేది మల్టిప్లయర్. అంటే ఆర్బిఐ ఎంతైతే మనీ ప్రింట్ చేసిందో దానికంటే ఎక్కువ మనీ మార్కెట్ లో సప్లై అవుతుంది. ఆర్బిఐ ఒక 1000 crores ప్రింట్ చేసింది, ఆ 1000 crores ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఆ 1000 crores ని ఎవరికో లోన్ ఇస్తున్నాయి. ఆ లోన్ ఇచ్చిన మళ్ళీ ఇంక బ్యాంకింగ్ సెక్టర్ లో డిపాజిట్ అవుతున్నాయి, దాని ద్వారా మళ్ళీ ఇంకో లోన్ రైట్. అలాగా ఓవర్ ఏ పీరియడ్ మనకి మానిటరీ బేస్ అంటే హై పవర్ మనీ ఏదైతే ఉందో దానికి మించిన మనీ మార్కెట్ లో సప్లై అవుతుంది. సో నథింగ్ బట్ ఆ మల్టిప్లైర్ ఏదైతే ఉందో ఇది మనీ మల్టిప్లైర్ అంటున్నాం. సో మనీ మల్టిప్లైర్ ఎంత ఎక్కువ ఉంటే మానిటరీ బేస్ అంత ఎక్కువ ఉంటుంది, సార్ మనీ సప్లై అంత ఎక్కువ ఉంటుంది. మనీ మల్టిప్లైర్ ఎంత ఎక్కువ ఉంటే రైట్ మనీ సప్లై అంత ఎక్కువ ఉంటుంది. సో మనీ మల్టిప్లైర్ ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫీచర్స్ ఏంటో చూద్దాం. బిహేవియర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్, బిహేవియర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, అలాగే బిహేవియర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, అలాగే బిహేవియర్ ఆఫ్ జనరల్ పబ్లిక్. నా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మల్టిప్లైయర్, మనీ మల్టిప్లైయర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెంట్రల్ బ్యాంక్ బిహేవియర్ మనకి మనీ సప్లై మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూసినప్పుడు అసలు ఈ మానిటరీ బేస్ అనేది క్రియేట్ చేసేది ఎవరు, సెంట్రల్ బ్యాంక్. సో సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ మనీ క్రియేట్ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మనీ సప్లై కూడా ఎక్కువే ఉంటుంది రైట్. సెంట్రల్ బ్యాంక్ మనీ కనుక ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటే, అది ఫిజికల్ మనీ కావచ్చు లేదా డిజిటల్ మనీ కావచ్చు రైట్, ఎక్కువ కనుక క్రియేట్ చేస్తుంటే రైట్ మనకి అది ఎక్కువ మనీ సప్లై అనేది డెఫినెట్ గా ఎక్కువే ఉంటుంది రైట్. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన రిజర్వ్స్ కొన్ని ఉన్నాయి. స్టాట్యుటరీ రిజర్వ్స్ అంటే గవర్నమెంట్ ఎంతైతే చెప్పిందో SLR, CRR అవి ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. సే అక్షర్ నాకు చెప్పినానా, Yes, sir. CRR కానీ SLR కానీ ఎక్కువ ఉంటే Yeah, SLR. Okay. మనీ సప్లై ఏమవుతుంది నాన్న, Money supply తక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే మెయింటైన్ చేయాల్సిన రిజర్వ్ ఎక్కువ. సో 1000 రూపీస్ ఉన్నప్పుడు 1000 రూపీస్ కి 10 రూపీస్ 10% మనం రిజర్వ్ అనుకుంటే లెండింగ్ అమౌంట్ 900. అదే 20% అయితే 20% అయితే ఇంకా తక్కువ ఉంటుంది సార్. సో లెండింగ్ మనీ ఇంకా తక్కువ అవుతుంది, అంటే మనీ సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. సో అంటే స్టాట్యుటరీ రిజర్వ్ రేషియోస్ ఎక్కువ ఉంటే మల్టిప్లైర్ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గిపోతుంది సార్. సో ఏ రిలేషన్షిప్ నానా, ఇన్వర్స్. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఆర్ నెగటివ్ రిలేషన్షిప్. సరే మనం దీన్ని R తో డినోట్ చేద్దాం. స్టాట్యుటరీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని R తో రిజర్వ్ చేద్దాం.
సే బ్యాంక్స్ స్టాట్యుటరీ రిజర్వ్స్ కాకుండా ఎక్సెస్ రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేస్తాయట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ చాలా రిస్కీ పొజిషన్ రన్ అవుతుంది, రైట్? ఎవరికి లోన్ ఇచ్చినా సరే డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అనేటువంటి ఒక డైలమా సిచ్యువేషన్ లో బ్యాంక్స్ అప్పు ఇవ్వడం మానేస్తాయి, లోన్లు ఇవ్వడం తగ్గించేస్తాయి. సో లోన్లు ఇవ్వడం తగ్గించేసినప్పుడు రిజర్వ్ రేషియోకి మించిన రిజర్వ్స్ బ్యాంక్ దగ్గర క్రియేట్ అవుతాయి, రైట్? సో ఎక్సెస్ రిజర్వ్స్ క్రియేట్ అవుతాయి. దీన్ని మనం ఈతో డినోట్ చేద్దాం. సో ఎక్సెస్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ గనక ఎక్కువ ఉంటే ఎం ఎలా ఉంటుంది నాన్న అనూష? సార్ డిక్రీజ్ అవుతుంది సార్. సో ఇది కూడా నెగిటివ్ రిలేషన్షిప్, రైట్? ఎక్సెస్ రిజర్వ్స్ అంటే ఒకవేళ మార్కెట్ కండిషన్ బాగాలేకపోయినా లేదా ఆర్బీఐ మీరు నా దగ్గర డబ్బులు డిపాజిట్ చేయండి నేను మీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తే బయట వాళ్ళకి లెండింగ్ ఇవ్వడం కంటే కూడా ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టడం మేలని చెప్పి డబ్బులు ఆర్బీఐకి పంపించేసింది. బ్యాంక్స్ అన్ని కూడా తీసుకెళ్లి ఆర్బీఐతో డిపాజిట్ చేసుకున్నాయి, రైట్? సో ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి ఆర్బీఐకి ఇచ్చే డబ్బులు మనం మనీ సప్లై నుంచి తీసేయాలని చెప్పుకున్నాం. సో ఆటోమేటిక్ గా డిపాజిట్స్ ద్వారా క్రియేట్ అయిన మనీ బ్యాంక్స్ తీసుకెళ్లి ఆర్బీఐకి ఇచ్చాయనుకోండి, మనీ సప్లై నుంచి అయిపోయాయి, రైట్? మనీ మల్టిప్లైర్ తగ్గిపోయింది దానివల్ల, రైట్? సో ఇది మనకి మనీ ఎక్సెస్ మనీ రిజర్వ్స్ వల్ల మనకి మనీ మల్టిప్లైర్ తగ్గుతుంది, రైట్? అలాగే జనరల్ పబ్లిక్, ఇప్పుడంటే మనకి ఏటీఎంస్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, ఇలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ వచ్చాయి. కాబట్టి మనం జేబులో మెయింటైన్ చేస్తున్న లిక్విడ్ క్యాష్ తక్కువ. ఇక్కడ నుంచి 20 years 30 years బ్యాక్ వెళ్ళండి, అప్పుడు 1వ తారీఖు జీతాలు పడగానే బ్యాంక్ అకౌంట్ లో అందరూ బ్యాంకుల మీద పడిపోయి డబ్బులు విత్డ్రా చేసుకొచ్చేసేవాళ్ళు. ఎంత శాలరీ పడిందో అంత విత్డ్రా చేసి తీసుకొచ్చేసేవాళ్ళు, రైట్? అంటే అప్పుడు క్యాష్ కి డిమాండ్ ఎక్కువ. ఎందువల్లంటే త్రూ అవుట్ మంత్ మనం ఖర్చు పెట్టడానికి ఎక్స్పెండిచర్ ఉంది, రైట్? సో ప్రతిసారి బ్యాంక్ పరిగెత్తి లైన్ లో నుంచి డబ్బులు తెచ్చుకోలేం కాబట్టి అందరూ ఒకేసారి డబ్బులు తెచ్చేసుకునేవాళ్ళు. సో అప్పుడు మనీకి డిమాండ్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళు సంపాదించిన వెల్త్ లో క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేయాలనే తపన ఎక్కువ ఉండేది. అండ్ రీసెంట్ టైమ్స్ లో డిమానిటైజేషన్ టైంలో మనకి ఏటీఎంస్ పనిచేయలేదు, రైట్? బ్యాంక్స్ దగ్గర చాలా ఎక్కువ లైన్లు. సో అప్పుడు కూడా జనాలు క్యాష్ ఎక్కువ హోల్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, రైట్? సో ఇవాళ రోజున కనుక చూస్తే ఇప్పుడు మనం క్యాష్ హ్యాండిల్ చేయాలంటే భయం వేస్తుంది కరోనా వల్ల. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹7 పే చేయాలన్నా, ₹10 పే చేయాలన్నా ఫోన్ పే స్కాన్ లేదా భారత్ పే, ఈ స్కాన్ ద్వారా మనం పే చేస్తున్నాం, రైట్? సో జనరల్ పబ్లిక్ బిహేవియర్ ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే బ్యాంకులో మనీ తగ్గిపోతుంది, రైట్? మాకు అవసరం లేదు, ఏ రోజున అవసరం అయితే ఆ రోజున బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తానంటే కనుక బ్యాంక్స్ లో డిపాజిట్స్ పెరుగుతాయి. బ్యాంక్ లో ఎప్పుడైతే డిపాజిట్ పెరిగిందో మనీ మల్టిప్లైయర్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనం కరెన్సీ రేషియో which is denoted by C, right? Nothing but currency ratio అనేది C is equal to cash divided by total money, right? ఒకప్పుడు నాకు 10,000 శాలరీ అయితే 1వ తారీఖు అకౌంట్ డబ్బులు పడగానే ఆ 10,000 విత్డ్రా చేసి తీసుకొచ్చేసేవాడిని, రైట్? బ్యాంక్ లో డిపాజిట్ ఇంకేముంది, 10,000 డబ్బులు అకౌంట్ డబ్బులు పడితే 10,000 డబ్బులు తీసుకొచ్చేస్తే ఇంకా బ్యాంక్ లో డిపాజిట్ ఉంది, క్రెడిట్ క్రియేషన్ ఏం జరుగుతుంది. కానీ ఇవాళ రోజున చూస్తే శాలరీ 1వ తారీఖు పడింది, రైట్? 2వ తారీఖు హోమ్ లోన్ ఈఎంఐ పోతుంది, రైట్? సో తర్వాత కార్ ఈఎంఐ పోతుంది, రైట్? సో ₹1,00,000 శాలరీ పడింది అనుకుందాం, పడిన వెంటనే రైట్ ఒక 30,000 పోయింది, ఇంకా 70,000. ఆ 70,000ని ఓవర్ పీరియడ్ ఖర్చు పెడుతున్నావు నువ్వు. 4వ తారీఖు పాలోడికి గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, రైట్? సో 10వ తారీఖు కిరాణా సామాన్లు డబ్బులు స్కాన్ చేసి అప్పటికప్పుడు ఎంత డబ్బులు ఏందో చూసి అంత స్కాన్ చేసి కిరాణాకి
మనీ ట్రాన్స్ఫర్ చేసేసి నీ సరుకులు తెచ్చుకుంటున్నావు. రైట్, కానీ ఇక్కడ కూడా నువ్వు చూస్తే నీ అకౌంట్ నుంచి డబ్బులు డైరెక్ట్ గా వేరే అకౌంట్ లోకి వెళ్తున్నాయి. రైట్, మొత్తానికి బ్యాంకింగ్ సిస్టమ్ లోనే ఉంటుంది, క్యాష్ రూపంలో ఉండట్లే. రైట్, సో అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఈ యూపీఐ కానీ నెఫ్ట్ కానీ వీటి ద్వారా కనుక నువ్వు చేస్తుంటే ఎంతసేపు మనీ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోకి మారుతుంది. సో క్రెడిట్ క్రియేషన్ అనేది పెద్దగా ఇబ్బంది పడదు. అలా కాకుండా నువ్వు క్యాష్ రూపంలో విత్డ్రా చేసి తీసుకొస్తే మాత్రం మనీ మల్టిప్లైర్ తగ్గుతుంది. సో దీనికి కూడా అంటే నథింగ్ బట్ క్యాష్ రిజర్వ్ పెరిగితే మనీ మల్టిప్లైర్ తగ్గుతుంది. సో ఇక్కడ కూడా నెగిటివ్ రిలేషన్షిప్. రైట్, వీటిని అప్రాక్సిమేట్ డిటర్మినెంట్స్ అని కూడా అంటాం మనం. ఈ మూడింటిని అప్రాక్సిమేట్ డిటర్మినెంట్స్ అని కూడా అంటాం. ఈ మూడింటికి మనీ సప్లైకి ఉన్న రిలేషన్షిప్ నెగిటివ్ రిలేషన్షిప్. రైట్, సో ఇది మనకి నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ మనీ సప్లై, ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ మనీ సప్లై అంట. ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ సో మనీ గవర్నమెంట్ దగ్గర ఉన్నంతసేపు అది మనీ సప్లైలోకి ఇంక్లూడ్ అవ్వదు. మనీ సప్లై అనేది పబ్లిక్ దగ్గరికి వచ్చిన మనీ ఏదైతే ఉందో అది మాత్రమే మనీ సప్లైగా ఇంక్లూడ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది నాన్న? గవర్నమెంట్ డిఫరెంట్ పేమెంట్స్ చేస్తుంది. కాంట్రాక్టర్కి డబ్బులు పేమెంట్ చేయడం కానివ్వండి, లేకపోతే కొత్త హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి. మొత్తానికి మనీ పబ్లిక్ కి అది ట్రాన్స్ఫర్ పేమెంట్స్ రూపంలో కానీ రైట్ లేకపోతే ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో కానీ పబ్లిక్ చేతిలోకి వస్తుంది. ఎప్పుడైతే పబ్లిక్ చేతిలోకి వచ్చిందో ఈ పబ్లిక్ ఈ మనీని మళ్ళీ ఎవరితో డిపాజిట్ చేస్తున్నారు? బ్యాంక్స్ తో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్స్ ఏం చేస్తాయి? క్రెడిట్ మనీ క్రియేట్ చేస్తాయి. అంటే ఇట్ ఎఫెక్ట్స్ మల్టిప్లైర్, మనీ మల్టిప్లైర్ ని పెంచుతుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచితే పబ్లిక్ దగ్గర అవైలబుల్ గా ఉండే మనీ పెరుగుతుంది. పబ్లిక్ దగ్గర అవైలబుల్ ఉండే మనీ పెరిగితే బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ పెరుగుతాయి. బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ పెరిగితే మనీ మల్టిప్లైర్ పెరుగుతుంది. సో నథింగ్ బట్ మనీ సప్లై అనేది పెరుగుతుంది. రైట్, సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ మానిటరీ సప్లై. రైట్, అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా?